జై సీతారాం. మన నేడు దశకం 9 అనుభవించుతా. 9 అనుభవించే దీని ముందిన దశకంలోనే మనం ఏం చూసాము, భగవానుడ నాభి కమనం నుండి ఒక బొడ్డు లేసొతుంది. ఆ బొడ్డే ఆ నడు కడల్లో அடுத்தது విరింజు, ఆ విరించిన తామరలోండి బ్రహ్మాజీ వచ్చినారు అని మనం చూసాం. దానోட కంటిన్యూయేషన్ అనే 9వ దశకంలో చూసామంటే, తవ నాభి పంకేరుహేహి, మీయోడ బొడ్లుండి బయట వచ్చిన స్థిత అక్కనే ఉండు అంబుదవు అంటే ఈ మొత్తం కడల్ నడువులో ఉండిన మన బ్రహ్మాజీ అనాలోకయన్న ఒక్కటి పురుంజహండ ములిచేరట. తత్ ఈక్ష కుతూహలాత్ అంటే ఈగర్నెస్తో ఏరా ఇది మనం ఎక్కడుండావన్సి ప్రతిదిశం వివృత్తానన అన్ని డైరెక్షన్ తన తల సుత్తు చూసేరట. ఇట అతను 4 డైరెక్షన్ తిరిగి చూసిందని చతుర్వదనతాం అగాత్ అతంటే 4 తలలు వచ్చిందిట. ఆ 4 తలలు అనేప్పుడు ఏమైంది, వికసత్ అష్టదృష్ట్యాంబుజాం, ఆ 4 తలలోండి ఆ 8 అలహాన కన్గల్ విరిత్త కన్గల్తో ఆతండు ఇటా చూసేరు. చూసి 2వ శ్లోకాలో తన నిస్సహాయహి తనీహ ఒక్క సపోర్ట్ లేహండ ఏష అహం కహ నేను ఎక్కడుండా, ఇదం అంబుజం ఈ లోటస్లో కుతః స్విత సమజని నే ఎట్టవుడు ఇక్కడ వచ్చిండా, తవతనంతు న అలోకయన్న మిమ్మన మీవుడ ఉడలే అతండు కంటికి తట్టుపడలేదు. అప్పుడు తన యోసేరు దీననే 3rd శ్లోకాల భట్టత్రి అనేరు, ఈ తామర ఎక్కడుండి వచ్చింది ఏనా ఒక కారణం లేకంటే ఈ తామర ఉండదు వాయిపేలా సరి రైట్ మనకాని ఒకటి చేత ఈ తామరోడ తండువా అంటే దియ్య పోయినా అంటే ఎక్కడుండి ఇది వచ్చింది అనేది కండుపుడిచిరాచు అనిసి ఆ తండువా అంటే దివ్వుతా పోయారుట. 4వ శ్లోకాలో దివ్వేరు 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 పలవర్షం కాలం సకాతుందిట. అతని నుంచి ఆ మూలం హంచ పోయిందే వల్లవల. దాననే భట్టత్రి 4వ శ్లోకాలు అనే కిమపి న సందృష్టవాన్ ఏవ తన నుంచి ఇట్ట చూసింది వల్లవల అనగా అంటే తిరిగి బయట వచ్చినారట. దానే నివృత్య కమలోధరే తిరిగి పైగా వచ్చి సుఖ నిషన్న బాహ కూండు ఏకాగ్రదీహి మనసును అన్నిన ఓర్నిలై పడుతు பவதனுகிரகை காகிரகி మీయోడ కృపై మీయోడ ఆ గ్రేసు కోసరం తన సమాధి బదం ఆదదే మనసు అన్నిన ఓర్నెలై పడుతు తన సమాధి నిలై సకైనారు. యాక్చువల్లీ ఇదే ఈ శ్లోకంలో మన భట్టత్రి ఏం చెప్పుంది వచ్చారు, ఒక మెడిటేషన్ చేయాలంటే కాన్సన్ట్రేషన్తో మన మైండ్ అండ్ సెన్సెస్న ఓర్నిలై పడుతు ఉంటే మొట్టే సెల్ఫ్ రియలైజేషన్ చేసింది వల్ల ఉన్న ఇట్ట మెడిటేట్ చేతా ఉండిన బ్రహ్మాజీ కిటతట శతేన పరివత్సరైహి అని 5వ శ్లోకాలు అనేరు. 100 వర్షం ఇట్ట తన ఆ సమాధి నిలలో ఉండేప్పుడు దా వెనహ ఆ నాలెడ్జ్ ఆ ఇగ్నరెన్స్ అన్ని పోయిన వెనహ ఆ నాలెడ్జ్ అనేది రోగుల రాంగట్నే పరితుష్టదీహి అతండు హార్ట్ ఫుల్ హ్యాపీనెస్తో అదృష్టచరం నేటి వెరీ సూడహండ ఉండిన అద్భుతమాన బ్యూటిఫుల్ అన భుజగ భోగ భాగాశ్రయం అట్నే ఆదిశేషన్ పైగా అతండు పండుండే ఆ దివ్యమాన రూపం అతండు కంటికి తెలుతుంది. అంతర్దృశ ఆ మైండ్ రోగ్ల ఆ ఇన్నర్ విషన్ లో అతండు తెలుతుంది. 6వ శ్లోకాలో భగవానుడ రూపం కిరీట మకుటల సత్కహోర కేయూరమంగ అని ఆ భగవానుడ దివ్యమంగళ రూపమోడ దర్శనం. 7వ శ్లోకాల ఏ వేదం అన్ని పోట్రు చెప్పినో ఆ తాయారు భగవాన్ హంచన కూండుండట ఈతండు కాచి తగులుతుంది. అప్పుడే బ్రహ్మాజీ జయ జయ ప్రభో అని చెప్తాని ఎంత ఇచ్చిపెట్టిండాను మీయోడ ఈ దర్శనం అంటాని, హే ప్రభో మే ధియం భువన నిర్మితౌ ఈ క్రియేషన్ అనే నావోడ செயல் ప్లీజ్ గివ్ మీ ద కేపబిలిటీస్ అని చెప్పి అడివేరు. 8వ శ్లోకాలో భగవాన్ చెప్పారు అక్షతాం భువనత్రయి రచన దక్షతాం ఇంతిడ కొరయే లేహండ మీరు 3 రులహోనని పర్ఫెక్టా సేతరు ஆனால் తపః చ భూయ కురు తిరిగి తపస్సెయ్యి ఆనా అత్యుత్కఠా భవతో ఇంకా ఇంటెన్స్గా ఉండని ఇంకా తీవ్రంగా ఉండిని నీయోడ తపస్సు అనగాటే బ్రహ్మాజీ
తిరిగి 100 வருஷம் వెరీ స్ట్రాంగాన తపస్సులో ఉండారు. దానే 9வது శ్లోకాలు చూసండి, కృత తపాహ పూర్వాధికం. ముందరప్పుడు వీడ ఇంకా స్ట్రాంగ్ ఆన మెడిటేషన్ చేసి తపోబలం మతి బలం చ ఆ స్పిరిచువల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ పవర్స్ అతండు తగులుతుంది. ఈ పవర్స్ పెట్టి 10th శ్లోకాల భట్టత్రి అనేరు ఈ 3 ఉలహన్న భువనత్రయే ప్రకల్ప్య అతండు ఈ 3 ఉలహాలని సృష్టి అనే తొలిల్న చేసింది ఆరంభించారు అనేదాంతో మనకు 9వ దశకం కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.